హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాన్విక తెలుగు వ్లాగ్స్. నేను మీ లావణ్య. అందరూ దసరా పండుగ ఎలా జరుపుకున్నారో ఏంటనేది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. నేనైతే దసరా రోజు ఇంటి ముందైతే అలా ముగ్గు వేశాను అనమాట. ఇంకా కనకదుర్గమ్మ అమ్మవారి ఫోటో ఉందన్నమాట. ఇంకా ఆ ఫోటో అలాగే మనము దసరా రోజు అయితే జమ్మి చెట్టుకైతే పూజ చేస్తాం కదా, సెమీ వృక్షం అని కూడా అంటారు. అయితే జమ్మి కర్ర ఆల్రెడీ మా ఇంట్లో ఉందన్నమాట. చాలామంది ఏంటంటే జమ్మి కర్రను దసరా రోజు తెచ్చుకొని పూజ అయితే చేస్తారు. మా ఇంట్లో ఎప్పుడు కూడా ఉంటుందన్నమాట. ఇంకా దానికి పసుపు కుంకుమలతో అయితే అలంకరించి అది కూడా పూజలు అయితే పెట్టాను. ఇంకా దశమి రోజు మార్నింగ్ అయితే ఇంకా ఇంట్లోనే ఇలాగ చిన్నగా పీఠం లాగా పెట్టి అమ్మవారి ఫోటోని పెట్టి ఇలాగ పూలతో అయితే అలంకరించాను. అలాగే పసుపుతో గౌరీదేవిని అలాగే వినాయకుడిని కూడా చేసి పెట్టుకున్నాను అనమాట. మనం ఏ పూజ చేసినా కానీ ముందుగా వినాయకుడిని అయితే పూజ చేస్తాం కదా, అందుకని గౌరీదేవిని వినాయకుడిని కలిపి అయితే పెట్టేశాను, గౌరీ గణేష్ అలాగా. ఇంకా తర్వాత ఇంకా పూజ అయితే స్టార్ట్ చేశాను. ఇంకా నా దగ్గర బుక్ అయితే ఉందన్నమాట, చిన్నది బుక్. రోజు ఇంకా నేను అందులో చూసుకుంటూ అయితే పూజ చేస్తానన్నమాట. ఇంకా ఈరోజు కూడా అలానే చేశాను. ఇంకా అష్టోత్తరాలు చదివేటప్పుడు అక్షంతలు కానీ కుంకుమతో కానీ ఇలా పూజ చేసుకుంటే బాగుంటుందని చెప్పి నేనైతే ఇంకా అలాగా కుంకుమతో అయితే పూజ చేస్తూ ఉన్నాను. కొంతమంది అయితే పూలతో చేస్తూ ఉంటారు. పూలు ఎక్కువగా ఉన్నప్పుడైతే అలా చేసుకోవచ్చు. చాలామంది ఏంటంటే బతుకమ్మలు అట్లా పేర్చి ఇంకా చేస్తూ ఉంటారు కదా ఈ పండగకి. కాకపోతే మనకేంటంటే మన సైడ్ కొంచెం తక్కువ చేస్తూ ఉంటారు. తెలంగాణ సైడ్ అయితే ఇలాగ బాగా అలంకారం చేసి బతుకమ్మని అలాగ సాయంత్రం పూట బతుకమ్మ పాటలు పాడుతూ అలాగ బతుకమ్మ ఆటలు అయితే ఆడుతూ ఉంటారు. నా చిన్నప్పుడైతే ఒకసారి అయితే వెళ్ళాను అనమాట. అలాగ చేసేటప్పుడు మామూలుగా పల్లెటూరులో అయితే ఒక చోట అయితే పెట్టి అందరూ అక్కడికే వచ్చి పాటలు పాడుతూ అలాగా బాగా చేస్తూ ఉంటారు. మార్నింగ్ టైంలో టెంపుల్ అయితే రోజుకొక అవతారం లాగా అమ్మవారి అవతారాన్ని 9 రోజులు అయితే పూజ చేస్తారు. 10వ రోజు మహిషాసురమర్దిని లాగా అయితే పూజ చేస్తారనమాట. కొన్ని చోట్ల అయితే రావణాసురుడిని ఇలాగా కాల్చినట్లుగా కూడా చూపిస్తూ ఉంటారు. అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలాగా చేసుకుంటూ ఉంటారు. మామూలుగా మనకి తెలిసిందైతే ఇలాగ కనకదుర్గమ్మ అమ్మవారిని అయితే పూజించటము. కొంతమంది ఏంటంటే గుడిలోనే బతుకమ్మ అట్లా ఆడుతూ ఉంటారు. ఇంకా ఎవరి ప్రాంతాన్ని బట్టి వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా నైవేద్యం సమర్పించి అలాగే కొబ్బరికాయ కూడా అయితే కొడుతున్నాను అనమాట. కొబ్బరికాయ అంటే ఎప్పుడు కొట్టినా కానీ కరెక్ట్గా రాదు, కొంచెం వంకర టింకరగా అట్లా అయితే వస్తూ ఉంటుంది. అంటే మనం పట్టుకునే దాన్ని బట్టి అయితే కొబ్బరికాయ అయితే పగులుతుందంట. మనకేమో సరిగ్గా పట్టుకోవటము రాదు, కొట్టడము రాదు కదా. ఇంకొకటి చిన్నది ఒకటి పెద్దది అయితే వచ్చిందనమాట. ప్రసాదం కాయ అయితే ఒకటి తీపి ఒకటి అయితే పులిహోర అయితే చేశానమాట. సేమియా కేసరి అలాగే ఎక్కువ కూడా ఏం చేయలేదన్నమాట. ఎందుకంటే మనం ఎక్కువ ప్రసాదాలు చేయాలనుకున్నప్పుడు ఏంటంటే హడావుడి అవుతుంది. పూజ చేసుకోవడానికి ఏంటంటే టైం అనేది సరిగ్గా సరిపోదు. అందుకని చెప్పేసి పండ్లు కూడా నైవేద్యంగా పెట్టాను. మరీ ఎక్కువ హడావుడి లేకుండా అయితే చేసుకున్నాను పూజ. అలాగే ఈరోజు అయితే ఇంకా మా ఆడపడుచు వాళ్ళు అందరూ అయితే భోజనానికి రమ్మన్నాను. ఇంకా చాలామంది ఏంటంటే విజయదశమి రోజు ఆయుధ పూజ అట్లా చేస్తూ ఉంటారు షాపుల్లో. అలాగే ఇంట్లో కూడా కొంతమంది మనం రోజువారీ ఆయుధాలకు కూడా పూజ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ప్రతిదాన్ని కూడా శాంతింప చేయాలి అని చెప్పేసి ఈరోజు కొంతమంది అయితే నాన్ వెజ్ కూడా తింటూ ఉంటారు. మేమైతే అలా ఏం తెచ్చుకోలేదన్నమాట. పూజ అయితే ఇలా చేసుకున్నాం. తర్వాత మా హస్బెండ్ వచ్చి హారతి అయితే ఇచ్చారు. మనం రోజు చేసే పూజ కూడా ఇంటి యజమాని చేస్తే అయితే మంచి ఫలితం దక్కుతుందని చెప్తారు కదా. కాకపోతే కొంతమందికేమో కుదురుతుంది, కొంతమందికి అయితే కుదరదు కదా. నా పూజ అయిపోయేలోపు అందరూ అయితే ఇంకా టిఫిన్లు అయితే చేసేసారనమాట. ఎందుకంటే ఇంకా కొంచెం లేటే అయింది. ఎందుకంటే ఇవన్నీ చేసుకొని చేయాలనేసరికి కొంచెం ఇల్లు క్లీనింగ్ అది చేసుకుంటాం కదా, ఇంకా అందుకని లేట్ అయిపోతే ఇంకా వాళ్ళందరినీ అయితే టిఫిన్ అయితే తినేసేమన్నాను. ఇంకా నేనైతే పూజ అయిపోయిన తర్వాత అయితే టిఫిన్ చేసి ఇంక ఈరోజు అయితే వంటలు అయితే చేస్తున్నాను అనమాట. ఏమేమి చేశానో చూసేద్దాము. ఇక్కడైతే రైస్ అయితే పెట్టానమాట. అలాగే ఈరోజు పులిహోర చింతపండుతో అయితే చేశాను నేను. అలాగే సేమియాతో కేసరి చేశాను, స్వీట్ ఉంటే బాగుంటుందని.
ఇక్కడేమో బీరకాయ టమాటా చట్నీ అలాగే దోసకాయ పప్పు అయితే చేశాను. ఈరోజు అంటే కొంతమంది అయితే నాన్ వెజ్ తింటారు, కొంతమంది తినరు కదా, ఇంకా మేము తినమని చెప్పేసి ఈరోజు వెజ్ కర్రీస్ అయితే చేసుకున్నాము. అలాగే పెరుగు మజ్జిగ కూడా చేశాను. ఇంకా ఎవరు ఇష్టమైంది వాళ్ళు తింటారులని అన్నీ రెడీ చేసి అయితే పక్కనైతే పెట్టేశాను అనమాట. ఇంకా అందరూ వచ్చిన తర్వాత కలిసి భోజనం చేద్దాంలే అని పిల్లలకైతే ముందు పెట్టేశాను నేను. ఇంకా మిగతా వాళ్ళైతే రాలేదు. ఇంకా సరేలే కొంతసేపు కూర్చున్నాం. నేను లేట్గా టిఫిన్ చేశాను కదా, అంతైతే ఆకలి కావట్లేదు అని చెప్పేసి అయితే కూర్చున్నాను అనమాట. మనము వీడప్పుడు అనుకుంటాము పండగలకి బట్టలు అట్లా కొనుక్కుంటాం, కానీ కాకపోతే ఆ రోజు పట్టుకోవడానికి అయితే అస్సలు కుదరదు అనమాట. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అయితే చేసేసాము. తర్వాత ఇంక ఇట్లాగా ఆ పిల్లలకి హోంవర్క్ ఉంది, మళ్ళీ నెక్స్ట్ డే నుండి స్కూల్ అయితే ఉంది కదా. మా బాబు కంప్లీట్ చేసుకోలేదు, అందుకని చెప్పేసి తనైతే రాయమంటే రాసుకుంటూ కూర్చున్నారు. చిన్నపిల్లలు అలా చేస్తున్నప్పుడు భలే ముద్దుగా అయితే ఉంటారు కదా. ఇంకా మా పాప ఏంటంటే ఆల్రెడీ చేసేసుకుందనమాట. ఆడపిల్లలకి ఎప్పుడైనా కొంచెం భయంగా ఉంటుంది కదా, హోంవర్క్ చేసుకోకపోతే ఎట్లా అని చెప్పేసి తనైతే ఫాస్ట్గా చేసేసుకుంది.